స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం. ఈరోజు నేను మొలకల ఉలవల కూర చేసుకోబోతున్నాను. మొలక కట్టిన ఉలవలు, సాల్ట్, కరివేపాకు, ధనియా పౌడర్, పసుపు, ఉల్లిపాయ, కారం, వెల్లుల్లి, టమోటో, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, 2 ఇలాచీలు తీసుకున్నాను నేను. ఇప్పుడు మనము మొలకల ఉలవల కోసం ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, చుట్టుపక్కలన్నీ చుట్టుపక్కలాడుతున్నాయి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్నాము. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మేము ఇందులోనే 2 టమాటాలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకుందామా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. టమాటా, ఉల్లిపాయ వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, 2 ఇలాచీలు మిక్సీలో పట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు, తగినంత కారం బాగా కలుపుకున్నాము. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మొలకలో చిన్న ఉలవలు చూద్దాము. ఈ ఉలవలు నేను 5-6 గంటల సేపు నానబెట్టుకున్నాక ఇవి కాటన్ బట్టలు బాగా గాలిపోకుండా ముడి వేసి 8 గంటల సేపు, 7-8 గంటలు అలాగనే గాలిపోకుండా గిన్నెలో పెట్టి మూత పెట్టాను. ఇప్పుడు ఇలా వచ్చినాయి మొలకలు. చాలా పెద్దగా వచ్చినాయి మొలకలు ఇరిగిపోతాయి. మీడియం సైజ్ వచ్చినప్పుడు బాగుంటాయి. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది మొలకల కూర. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. మూత పెట్టి ఉడికించుకుందాము. మనం మూత తీసి చూద్దాము. కొద్దిగా అంత ఉడికాయి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం మనము. బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు మనము మొలక ఉలవల కూర ఎలా అయిందో చూద్దాము. బాగా వచ్చింది కర్రీ అయితే చూడండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మొలకల ఉలవల కూర అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ మొలకల ఉలవల కూర చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ మొలకలు తినడం వల్ల బాగా శక్తిగాను వస్తుంది. టేస్ట్గానే కర్రీ చాలా బాగుంటుంది. అలాగే ఈ మొలకల ఉలవల కూర మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.